ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల రిజిస్ట్రేషన్లో ఆంధ్రప్రదేశ్ 96% ప్రగతితో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఉషా మంజునాథ్ తెలిపారు. డిజిటల్ హెల్త్ అమలుపై అవగాహన కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్లాండ్లో డిఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో కార్యశాల నిర్వహించారు. కేంద్రం అనుమతితో ఐఐహెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక, రాజస్థాన్లో డిజిటల్ హెల్త్ అమలుపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల ద్వారా ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఉషా మంజునాథ్ అన్నారు. రాష్ట్రంలో 4,84,00,000 మందికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరిచామని సెకండరీ హెల్త్ సంచాలకులు కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. డిజిటలైజేషన్లో ముందున్న రాష్ట్రానికి 22 కోట్ల ప్రోత్సాహం అందిందన్నారు. యూపీఐ, ఆధార్ ఎలా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళిందో ఇదే పద్ధతిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆబా ఐడిని హెల్త్ కేర్లో వినియోగించే విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్స్ డిజీ లాకర్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే విధంగా ఆబా మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అప్పటి వరకు ఉన్న టెస్టులు కానీ, డయాగ్నోసిస్ కానీ, వాళ్ళు తీసుకుంటున్న మందులు కానీ, క్రానిక్ కండిషన్స్ ఉంటే వారికి ఎప్పటి నుంచో జరుగుతున్న మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా ఒకే చోటికి తీసుకురావడానికి అవుతుంది. ఈ ఆబా యూటిలైజేషన్ కామన్ పీపుల్ వరకు చేరాలనేది మా ముఖ్య ఉద్దేశం. దాదాపు 96% మంది మన రాష్ట్రంలో ఆబా ఐడి కలిగి ఉన్నారు. అన్ని పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో, ఏరియా హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని మరింత మెరుగ్గా వినియోగించడానికి, ఈ క్యూని తగ్గించడానికి, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.